2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే డాక్టర్ వాసిం అక్రమ్ గారు. Yeah. చాలా సందర్భాల్లో విటమిన్ డి ఆ డ్రాప్స్ చాలా ఎక్కువగా వేస్తూ ఉంటుంటాం. స్టిల్ మా అబ్బాయికి ఇది ఇప్పటికీ మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాం. డాక్టర్స్ ఏది చెప్పినా చెప్పకపోయినా విటమిన్ డి ఆపొద్దు అని చెప్తూ ఉంటుంటారు. అసలు ఎందుకు వేయాలి అంటారు? విటమిన్ డి డ్రాప్స్ ఎలా హెల్ప్ అవుతాయి పిల్లలకి? స్కిప్ చేయడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి? సో ఈ సైన్స్ ఎవాల్వ్ అయ్యే కొద్దీ మనము విటమిన్ డి ఇంపార్టెన్స్ మెల్లమెల్లగా అర్థం చేసుకుంటున్నాం. అర్లియర్ ఒక మేబీ ఒక 20 years బ్యాక్ రీసెర్చ్ ప్రకారం ఈ విటమిన్ డి ఎవ్రీవన్ థాట్ ఈజ్ ఓన్లీ హెల్ప్ఫుల్ ఫర్ బోన్ గట్టిపడడానికి, బోన్ స్ట్రెంత్ ఉండడానికి విటమిన్ డి అవసరమని అనుకునే వాళ్ళము. ఇట్ ఈస్ జస్ట్ నాట్ బోన్ హెల్త్, ఇట్ ఈస్ మెనీ అదర్ థింగ్స్ ఆల్సో అని చెప్పి ఇప్పుడు కొత్త రీసెర్చ్, ఇమ్యూనిటీ అయినా, లంగ్ ఇమ్యూనిటీ అయినా, లంగ్ మెచ్యూరిటీ అయినా కానీ, ఓవరాల్ వెల్బీయింగ్ అయినా కానీ, స్కిన్ కేర్ అయినా కానీ విటమిన్ డి ఈజ్ మస్ట్ అని చెప్పి తెలిసిపోతుంది. అండ్ టు ఏ పాయింట్ వేర్ టు హ్యావ్ గుడ్ స్టామినా అండ్ ఎండ్యూరెన్స్ ఇస్ ఆల్సో విటమిన్ డి ఈజ్ నీడెడ్ అని తెలిసింది. So vitamin D is basically a fat soluble vitamins. So vitamins, there are two kinds: water soluble, fat soluble. ఓకే. Vitamin B and C are water soluble vitamins. A, D, E, K vitamins are fat soluble vitamins. So that being said, fat soluble and if you are eating good amount of fat, these are absorbed. అదర్వైజ్ మీరు లో ఫ్యాట్ ఫుడ్ తింటున్నారు అంటే మళ్ళీ అబ్జార్ప్షన్ అవ్వదు. స్పెసిఫికల్లీ ఇఫ్ యూఆర్ ఈటింగ్ గుడ్ యానిమల్ ఫ్యాట్, విటమిన్ డి ఈజ్ అబ్జార్బ్డ్. అదర్వైజ్ లేదు. చాలా మంది ఐఎమ్ టాకింగ్ అబౌట్ పీపుల్ హూ ఆర్ ప్యూర్లీ వీగన్, దే విల్ ఎండ్ అప్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్ విత్ విటమిన్ డి డెఫిషియన్సీ బికాస్ దేర్ ఫుడ్ డజంట్ హ్యావ్ గుడ్ ఫ్యాట్. Definitely there is vegetable source of fat but not of great use for human bodies. So coming from this point of view, vegans have to think that vitamin D absorption is going to be a problem for them. But otherwise people who are having good amount of fatty food, they need not worry for the absorption part. But then again, most of the vitamin D is produced in our skin from sun exposure. Sun ki expose అయితే మన కింద ఉన్న స్కిన్ కింద డిపాజిట్ అయిన కాల్సిఫెరాలే అది ఎస్టరిఫై అయ్యి ఎండ తగిలి అది సాల్యుబుల్ ఫామ్లోకి వచ్చి మన బాడీకి యూజ్లోకి వస్తుంది. కిడ్నీస్లోంచి ప్రొడ్యూస్ అయ్యి, సో కిడ్నీస్ నుంచి వచ్చేసి ఆ బై ప్రోడక్ట్ మన స్కిన్లో తగిలి మెచ్యూర్ అవుతుంది. మెచ్యూర్ అయ్యి ఇట్ కమ్స్ ఫర్ యూజ్. సో మెయిన్ సోర్సెస్ సన్ కాబట్టి ఎక్స్పోజర్ టు సన్ ఈజ్ ఆల్సో నీడెడ్. సో పాతకాలంలో వెన్ కరికులం వాజ్ బీయింగ్ డిజైన్డ్ ఇన్ స్కూల్స్, the reason why they have put a sports period in hot sun has a good implication, medical implication, to make sure that the kids are getting exposed to sun to get that adequate vitamin D. ఇప్పుడు ఏ స్కూల్లో మీకు స్పోర్ట్స్ పీరియడ్ ఉంది? హూ ఈస్ గోయింగ్ అవుట్ ఇన్ ద సన్ టు ప్లే? పేరెంట్సే ఆపుతారు, అదే నల్లబడతావురా, ఇది పూసుకోరా. అండ్ దెన్ దర్ ఇస్ అన్ అడ్వెంట్ ఆఫ్ న్యూ థింగ్ కాల్డ్ సన్ స్క్రీన్. సన్ ప్రొటెక్షన్ కావాలని చెప్పి ఇంత సన్ స్క్రీన్ వేసుకొని పోతారు. సో యూఆర్ స్టాపింగ్ సన్ ఎక్స్పోజర్ మీ స్కిన్ పైన మీరు పడనివ్వట్లేదు. సో మెడికల్లీ టు గెట్ 1 day's రిక్వైర్మెంట్ ఆఫ్ వైటమిన్ డి, యూ నీడ్ అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ యువర్ బాడీ గెట్టింగ్ ఎక్స్పోజ్ టు హార్ష్ సన్. 11 o'clock, 12 o'clock టైం, 10 o'clock టైంలో ఉన్న హార్ష్ సన్ అట్లీస్ట్ ఫర్ 30 minutes to 1 hour ఆఫ్ ఎక్స్పోజర్ అన్న మీ బాడీకి ఉంటే యూ విల్ గెట్ 1 day రిక్వైర్డ్ వైటమిన్ డి. బేసిక్గా చెప్పాలంటే రైతులకు వస్తుంది. అవును, రైతులకి ఆ రోజు వైటమిన్ డి వస్తుంది. బట్ వాళ్ళకు కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ ఈ మధ్య ఉంది. ఎందుకు ఉంది? ఎండలో అంతా పని చేస్తున్నాం కదా అని అంటే, ఒకటి పొల్యూషన్, టూ మచ్ పెస్టిసైడ్ యూజ్, అడల్టరేటెడ్ ఫుడ్ అండ్ ల్యాక్ ఆఫ్ అబ్జార్ప్షన్. సో విటమిన్ డి అబ్జార్ప్షన్ ఈజ్ లింక్డ్ టు కాల్షియం అగైన్. If you have calcium, adequate calcium in your body, vitamin D is absorbed. If you have vitamin D adequate in your body, calcium is absorbed. Both of them, they are joined together. నువ్వు ఉంటే నేనుంటా, నేనుంటే నువ్వు ఉంటా టైప్. సో దీస్ టూ హ్యావ్ టు బి టేకెన్ కేర్ అట్ ద సేమ్ టైం, ప్యారలల్గా చేసుకోవాలి. సో ఇన్ని జనరేషన్స్ తర్వాత, ఆఫ్టర్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఇన్ టు ప్లే ఇన్ ద సొసైటీ, దర్ ఇస్ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్, దెర్ ఇస్ సన్ ఎక్స్పోజర్, దెర్ ఇస్ పొల్యూషన్, దెర్ ఇస్ అడల్టరేషన్ ఆఫ్ ఫుడ్, దెర్ ఇస్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఇవన్నీ పెట్టేసుకొని వీటి వల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆల్మోస్ట్ ద ఎంటైర్ కంట్రీ, నాట్ జస్ట్ కంట్రీ, ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ టెక్నికల్లీ ఫాలన్ ఇన్ టు ఎ కేటగిరీ ఆఫ్ వైటమిన్ డి డెఫిషియన్సీ. అందరికీ వైటమిన్ డి డెఫిషియన్సీ టు ఎ లెవెల్ ఉంది. ఉండడం వల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వాట్ సైంటిస్ట్ అండ్ డాక్టర్ కమ్యూనిటీ హ్యావ్ అండర్స్టూడ్ ఇస్ వీ హ్యావ్ టు ఫోర్టిఫై వైటమిన్ డి ఫ్రమ్ అవుట్ సైడ్.
ఎలాగైతే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ అండర్స్టూడ్ దట్ అయోడిన్ అనేది ప్రాబ్లంగా ఉంది అని చెప్పి అండ్ ఈ మన సైంటిఫిక్ కమ్యూనిటీస్ హ్యావ్ ఫౌండ్ ఎ వే ఆఫ్ యాడింగ్ అయోడిన్ టు అవర్ బేసిక్ ఫుడ్ లైక్ సాల్ట్ కాబట్టి సో వైటమిన్ డీని ఇంకా యాడ్ చేసే టెక్నిక్స్ రాలేదు. సో దట్ ఈస్ వై వీ ఎండ్ అప్ గివింగ్ సప్లిమెంట్స్ టు ఎవ్రీ న్యూ బార్న్ అట్లీస్ట్ ఫర్ 1 year. ద రీజన్ వై వీ గివ్ ఇస్ ద బేబీస్ మదర్ ఇస్ వైటమిన్ డి డెఫిషియంట్. సో దానివల్ల బేబీ ఆ మదర్ డెఫిషియెంట్ ఉండడం వల్ల షీ ఈజ్ నాట్ గివింగ్ అడిక్వేట్ వైటమిన్ డి త్రూ హర్ మిల్క్. సో దాన్ని బయట నుంచి మనం ఫోర్టిఫికేషన్ చేయాలి. సో అందుకే ఎవ్రీ బేబీ నాట్ జస్ట్ ఇన్ ఇండియా, ఇట్ ఈస్ అ వరల్డ్ వైడ్ గైడ్ లైన్. ఎవ్రీ న్యూ బార్న్ ఈజ్ టు బి గివెన్ వైటమిన్ డి ఫర్ అట్లీస్ట్ 1 year of age. ఎవ్రీ బోర్డ్ ఫ్రమ్ ఎవ్రీ కంట్రీ హ్యాస్ అగ్రీడ్ టు ఇట్. అమెరికన్ గైడ్ లైన్స్ అవే, బ్రిటిష్ గైడ్ లైన్స్ అవే. ఏంటంటే డోసేజ్ కొంచెం పైన కింద. అమెరికా హ్యాస్ అ డిఫరెంట్ డోసేజ్, బ్రిటిష్ హ్యాస్ అ డిఫరెంట్ డోసేజ్, ఇండియన్స్ ఫాలో అమెరికన్ డోసేజ్. సో ఎవ్రీ బోర్డ్ హ్యాస్ దేర్ ఓన్ డోసేజ్, బట్ ఫండమెంటల్లీ ఫోర్టిఫికేషన్ ఇస్ మ్యాండేటరీ ఒక 1 year వరకు. చాలామంది ఎందుకు వేయాలి సార్, మేము వేయము, వీల్ ట్రై న్యాచురల్ మెథడ్స్. ఓకే, ద థాట్ ఈస్ రియలీ గుడ్, బట్ న్యాచురల్లీ కూడా పెద్దగా అబ్జార్బ్ ఎవరికి అవ్వట్లేదు విత్ ఆల్ దీస్ కండిషన్స్. నాట్ అడిక్వేట్ ఫుడ్ లెవెల్స్, నాట్ అడిక్వేట్ సన్ ఎక్స్పోజర్. బట్ వాస్తవానికి వైటమిన్ డి సోర్స్ ఫుడ్ నుంచి రావడం ఈజ్ లిటిల్ టఫ్. వెజిటేరియన్ సోర్సెస్లో దర్ ఇస్ లీస్ట్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ డి. యూ హ్యావ్ టు ఈట్ గుడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ డైలీ టు గెట్ వైటమిన్ డి. యూ హ్యావ్ టు ఈట్ ఫిష్ అండ్ ఫిష్ ప్రోడక్ట్స్ టు ఈట్ గుడ్ వైటమిన్ డి. సో ఇవన్నీ టెక్నిక్స్ ఉన్నాయి కాబట్టి విచ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ యూజువల్లీ ఫాలో. సో మీరు ఈజీగా డైలీ ఒక 8 to 10 eggs అన్న మినిమం తినాలి టు గెట్ అట్లీస్ట్ సమ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ డి ఇన్ యువర్ బాడీ. సో అందరూ 10 గుడ్లు 12 గుడ్లు ఎవరు తినరు కాబట్టి ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. మీరు సన్కి ఎక్స్పోజ్ అవ్వరు, మీకు డైట్లో ఎక్కడ చూస్తే వైటమిన్ డి సరిగ్గా లేదు అండ్ మీకు అబ్జార్ప్షన్ సరిగ్గా అవ్వట్లేదు, యు ఆర్ నాట్ ఈటింగ్ గుడ్ ఫ్యాట్, యువర్ లైఫ్ స్టైల్ ఈజ్ ఆల్ హెక్టిక్, యూ డోంట్ హ్యావ్ అడిక్వేట్ కాల్షియం, యు ఆర్ నాట్ వర్కింగ్ అవుట్, యు ఆర్ నాట్ యూజింగ్ యువర్ బాడీ టు యువర్ ఫుల్ పొటెన్షియల్. ఇవన్నీ పెట్టేసుకొని కూడా నేను వైటమిన్ డి వేసుకున్నాను అంటే తప్పు. ఓకే, సో మీరు టెస్ట్ చేసేసుకొని ఈవెన్ ఫర్ యువర్ చిల్డ్రన్ ఇఫ్ వాల్యూస్ ఆర్ డ్రాపింగ్ బిలో 25 or 30 or 20 కొన్ని కేసెస్లో డిపెండింగ్ ఆన్ ద లెవెల్ ఆఫ్ వైటమిన్ డి దట్ యూ హ్యావ్ టు టేక్ ట్రీట్మెంట్. బట్ మీరు చెప్తే నమ్మరు కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెన్ ఎవర్ వీ డూ అ టెస్ట్ ఈవెన్ ఇన్ అడల్ట్స్ దే ఎండ్ అప్ విత్ సింగిల్ డిజిట్ 8, 9, 5, maximum 10, 12 ఈ వాల్యూ. దట్స్ కన్సిడర్డ్ సివియర్ డెఫిషియన్సీ. ఇంకా ఈ స్టడీస్ పెరిగాయి కాబట్టి పీడియాట్రిక్స్లో డాక్టర్ స్టార్టెడ్ ఐడెంటిఫైయింగ్ రికెట్స్ విచ్ ఇస్ అ హ్యూజ్ వైటమిన్ డి డెఫిషియన్సీ ప్రాబ్లమ్ వేర్ దెర్ ఇస్ డిఫార్మిటీ ఆఫ్ ద బాడీ, డిఫార్మిటీ ఆఫ్ జాయింట్స్, డిఫార్మిటీ ఆఫ్ ఇవి తొంటికాళ్ళు రావడము, చెస్ట్ పిజన్ చెస్ట్ అయిపోవడము, సో షార్ట్ అయిపోవడము, ఇవన్నీ వైటమిన్ డి డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ ఒక 20 years ముందు చూసేవాళ్ళు. ఈ ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు. విటమిన్ డి ఇయర్ అంతా ఇస్తున్నారు కాబట్టి ఇవన్నీ అవ్వట్లే ఈ మధ్య. లేకపోతే పాతకాలంలో మీకు గుజ్జు ఉన్నోళ్ళు, చెస్ట్ డిఫామ్ ఉన్నోళ్ళు ఎంతమంది లేరు. సో మీరు మీ ఇంట్లో పేరెంట్స్ని, ఇప్పుడున్న జనరేషన్ పేరెంట్స్ని ఐ విల్ ఆస్క్ దెమ్ టు ఎంక్వైర్ విత్ దర్ ఫాదర్స్ అండ్ ఫోర్ ఫాదర్స్ అండ్ గ్రాండ్ ఫాదర్స్. వాళ్ళ కాలంలో ఈ షార్ట్ పిల్లలు ఎంతమందిని చూడలే వాళ్ళు. ఈ మధ్య కాలంలో అవ్వట్లే. ఎందుకు అవ్వట్లేదంటే వీఆర్ అడిక్వేట్లీ గివింగ్ వైటమిన్ డి. సో ఈ డిఫరెన్స్ని ఇఫ్ దే అండర్స్టాండ్, దే విల్ అండర్స్టాండ్ ద సివియారిటీ ఆఫ్ యాడింగ్ వైటమిన్ డి టు దేర్ డైలీ థింగ్. సో అట్లీస్ట్ ఫర్ 1 year ఇఫ్ నాట్ మోర్ దెన్ దట్ 1 year వరకు ఖచ్చితంగా ఇవ్వండి. తర్వాత ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యాజ్ ఇన్ దెర్ ఇస్ డిలేడ్ డెంటిషన్ ఆర్ దెర్ ఇస్ డిలేడ్ మైల్ స్టోన్ ఆర్ దెర్ ఇస్ డిలేడ్ క్లోజర్ ఇన్ పైన మాడి ఉంటుంది కదా, 18 months లోపు క్లోజ్ అవ్వాలి, పూర్తిగా క్లోజ్ అవ్వట్లేదు, ఇంకా వైడ్ ఓపెన్ ఉంది, ఇట్లాంటి చిన్న చిన్న సైన్స్ ఏమైనా అనిపిస్తే వెంటనే వైటమిన్ డి టెస్ట్ చేయించుకొని, ఫర్ దట్ మ్యాటర్ ఇవే కాకుండా బోనీ ఇష్యూస్ కాకుండా ఫ్రీక్వెంట్ లంగ్ ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి, ఊరికే నిమోనియాస్ అవుతున్నాయి. ఎందుకంటే వైటమిన్ డి ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు గుడ్ లంగ్ మెచ్యూరిటీ. ఓకే, సో ఇవన్నీ ఫ్రీక్వెంట్గా మీ పిల్లలకి అవుతున్నాయంటే ఇట్ ఓన్లీ మేక్స్ లాజికల్ ఫర్ యూ టు గెట్ యువర్ చైల్డ్ ఎవాల్యుయేటెడ్ టు సీ ఇఫ్ హీ ఆర్ షీ హ్యాస్ గుడ్ వైటమిన్ డి లెవెల్స్. సో ఈ వైటమిన్ డి రోల్ ఇందులో కూడా ఇమ్యూనిటీలో ఉంది కాబట్టి, సో మేక్ ష్యూర్ దట్ యు ఆర్ యూజింగ్ వైటమిన్ డి సప్లిమెంట్ ఫర్ 1 year at least. ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ గెట్ ద వాల్యూ చెక్డ్. డెఫిషియెంట్ వాల్యూలో ఉన్నాడంటే ఫర్దర్గా ఇంకా డాక్టర్ సజెస్ట్ చేసిన రోజులు యూజ్ చేయడం మంచిది. ఎస్, విటమిన్ డి చాలా అవసరం పిల్లలకి.
బట్ స్కిప్ చేస్తూ ఉంటాం, కానీ దాని మీదే హోల్ బాడీ డిపెండ్ అయి ఉంటుందని చాలా సందర్భాల్లో తెలియదు మాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.